మంత్రి లక్ష్మణ్ హరీష్ రావు మధ్య సవాళ్ల పర్వం నడుస్తున్న పరిస్థితి రాష్ట్రంలో. దీనిపైన ప్రస్తుతం మనం మంత్రి గారితో ఉన్నాం. చెప్పండి, ఇది ఒక దండుపాలెం బ్యాచ్, కేబినెట్ మొత్తం వాటాలు పంచుకుంటుంది అనే వాక్యం ఇప్పుడు ఒకటేనండి. కవిత వాళ్ళ కుటుంబ సభ్యురాలు మాట్లాడినటువంటి దోసుకున్న మాట, కమిషన్ల మాట, బందిపోట్ల మాట, వాటికి జవాబు చెప్పాను. హరీష్ రావు కేటీఆర్ జవాబు చెప్పాను, చెప్పినాక మాట్లాడమను. ఇవాళ భారత రాబందుల సమితి అని చువడిపూర్కు కేర్ ఆఫ్ అడ్రస్కు ఉండి బందిపోట్ల కేర్ ఆఫ్ అడ్రస్ పార్టీ నడుపుకుంటా వాటాలు చేసుకొని పంచుకుంటే ఇలా మీరు మీ ప్రభుత్వంలో మీరు ఆ పొజిషన్ ఉంటే మీరు మంత్రులు ఎవరైనా కానీ మీ మాజీ మంత్రులుగా పనిచేసిన మంత్రి పని మాట్లాడుతున్నా మీ ముగ్గురే మిగిలినగా లాస్ట్కు కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్ పరిమితమైనలు, మీరు రోడ్ల మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు, నోటికి ఎంత అంత మాట్లాడతారు. మాకు ఆత్మగౌరవం ముఖ్యమండి. మా పదవి కంటే ఆత్మగౌరవం. ప్రజలు మాకు ఓట్లేసారు, మమ్మల్ని పట్టుకొని ఒక ఎస్సీ మంత్రులను బీసీ మంత్రులను పట్టుకొని నువ్వు ఇష్టానుసారం నోటికి వస్తుంది అసలు నీ మాట్లాడలేమని నీకంటే 100 మాట్లాడతావండి. 100 మాట్లాడతాం నువ్వు అనుకుంటాను కావచ్చు, కానీ నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే సుమారు 5,000 మందితో డప్పులు పట్టుకొని నీ ఫామ్ హౌస్ ఉన్నట్టు నీ మామ ఫామ్ హౌస్కు ముట్టడి చేసి అక్కడ చెప్తాం. నీ మామ దగ్గర చెప్తాం. మీ మామ మీ అత్తమ్మ ఉన్నారు కదా, మీ అత్తమ్మకు చెప్తాం. నీ పాపాల చిట్టా మొత్తం తెలుసు. ఇగో ఈ విధంగా అబద్ధాలు ఆడుకుంటా తెలంగాణ ప్రజలు మోసం చేసుకుంటా, మా ఆత్మగౌరవాన్ని అవహేళన చేసుకుంటా, మా మీద అసభ్యంగా నోటికి ఎంత వస్తుంటా మా మంత్రులు మాట్లాడుతున్నామ్మా అని చెప్పి 5,000 డప్పులను పట్టుకొని ముట్టడి చేస్తాం. కొప్పులీశ్వర్ సవాల్కి వస్తున్నాడంట కదా, మాట్లాడతాం. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న ఈ సవాళ్ళ ప్రతి సవాళ్ళ పైన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడుతూ ఖచ్చితంగా సవాళ్ళకు చేతగా సిద్దిపేటకు కూడా నేను వెళ్ళిన అక్కడికి చేరుకోలేదు. ఈ రోజు కూడా తోక ముడిచి హరీష్ రావు జారుకున్న పరిస్థితి, సవాల్కు రోజు ముందుకు రాకుండా వెళ్ళడం జరిగిందని చెప్పేసి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో శేఖర్.